ఏంటమ్మా చిట్టి చిట్టి మాటలు మాట్లాడుకుంటా మాకు అది రాదు ఇది రాదు అని నాటకాలు వేసుకుంటా డబల్ గేమ్ ఆడుతున్నారా? సరే, అదేదో బతుకుదెరువు మీద చూపించిందమ్మా. దేవుడు అందరానికి ఎక్కిస్తాడు. ఇట్లాంటి పిచ్చి నాటకాలు వేసి పిచ్చి మాటలు మాట్లాడి డబల్ గేమ్లు ఆడితే తొక్కేస్తాడు. పాతాళానికి వెళ్ళిపోతారు. వెనకమాలు ఎవ్వరు లేరు. కొద్దిగా తిరిగి చూసుకోండి, ఉన్నారేమో ఎవరన్నా? దిక్కులేరు. ఉన్న వాళ్ళని కూడా అవమానించి డబల్ గేమ్ ఆడి నాటకాలు వేశారనుకో అస్సలు దిక్కు ఉండరు కదా. చచ్చిపోయినా కానీ ఏడవటానికి రారు. అర్థమైందా? అందం ఉందని, అవకాశం ఉంది, మనకు తెలివి ఉంది, వాగుతున్నామని ఏది పడితే అది మాట్లాడకండి. నాటకాలు వేయవాకండి. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంచాలో ఆ పైవాడిది. మీకేం తెలిసే బోడి మండలారా? మీకేం తెలుసు? ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒకటి ప్రాబ్లం లేని మనుషులే భూప్రపంచంలో లేవు. ప్రాబ్లాలు దేవుళ్ళకే వస్తున్నాయి. ముష్టి ముండల్లారా, మీకు అర్థం కాదా? మీకు తెలివి ఉందా? హే అనుకుంటా నాటకాలు వేస్తున్నారేందే? చెప్పు తెగిద్ది. అర్థమైందా? ఉండా మాటలు లేని మాటలు మాట్లాడి అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలని ఊరి మీద పడ్డారో చెప్పుకి పెంట రాసి కొడతారు. అర్థమైందా? ఎందుకో తెలుసా? ఎవరో వేసిన భిక్ష మీ బతుకులు, మీ పుట్టకలు కూడా అవి, మీ పెదుగుళ్ళు కూడా అవి. ఏందే ఎగిరెగిరి పడుతున్నారు? డబల్ గేమ్లు ఆడుతున్నారు ఏంది? ఇవే మళ్ళీ రిపీట్ అయినాయి అనుకో మర్యాదగా ఉండదు. ఎంతలో ఉండాలి అంతలో అద్దు ఆపుల్లో ఉండండి. పని చేయటానికి రాదు కానీ మీకు మాటలు మాట్లాడటానికి, డబల్ గేమ్లు ఆడటానికి, యాక్టింగ్లు చేయటానికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ తెలివంతా? ఏదన్నా పని చేయండి, సంపాదించండి. రేపొద్దున పనికి వస్తాయి. వాళ్ళ కొంపల మీద పడి, వాళ్ళ ఇళ్ళ మీద పడి, వాళ్ళ ఆస్తుల మీద పడి, వాళ్ళ మనుషుల మీద పడి సోది ఫోన్లు మాట్లాడుకుని ఇది కాదు లెక్క. భూమి మీద పడ్డామా, కాళ్ళు చేతులు వచ్చినాయా, రూపాయి సంపాదించావా, లేకపోతే రూపాయి జాగ్రత్త చేసామా, సంసారం దిద్దామా, ఇదే కావాల్సింది. మీ బోడి మాటలు, మీ బోడి సర్టిఫికెట్లు, మీ బోడి అందాలు ఎవరికి కావాలి? ముష్టి ముండల్లారా. ఇప్పుడు కూడా తెలియకపోతే మీకు ఎవ్వరు చెప్పలేరు. ఇంకా చెప్పలేరు అసలు ఎవరు. ఈ దేవుడు మిమ్మల్ని వదిలేసేస్తాడు.